అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఓసారిలా చూడే చెలి పార్ట్ 3 విందాం. ఆ రోడ్డు మీదకి అంత కాస్ట్లీ కార్ రావడంతో ఆ ఊరి బ్యాచ్ అలర్ట్ అయిపోయారు. ఎప్పట్లాగే ముళ్ళ కంచెలు దారికి అడ్డంగా వేసి కారులో వాళ్ళను కొట్టి దొరికినంత దోచుకోవడానికి సిద్ధమయ్యారు. పరిస్థితి అర్థం చేసుకున్న శౌర్య ఏం జరిగినా కారు దిగొద్దు శ్రీజ అని కిందకి దిగాడు. వద్దు శౌర్య, ఒక్కడివే వెళ్ళొద్దు అని శ్రీజ ఎంత చెప్తున్నా వినకుండా శౌర్య కిందకు వెళ్ళాడు. మార్షల్ ఆర్ట్స్లో లైట్గా ప్రవేశం ఉండడంతో వాళ్ళని డీల్ చేయడం పెద్దగా కష్టం అనిపించలే శౌర్యకి. రేయ్, వీడిని మీరు చూసుకోండి, కారులో ఉన్న అమ్మాయిని నేను చూసుకుంటాను అని ఆ టీం లీడర్ అనడంతో వాడి నుంచే స్టార్ట్ చేశాడు శౌర్య. దాదాపు 10 మంది 10 నిమిషాల్లో పడిపోయారు. కానీ ఎంతైనా అది వాళ్ళ ఊరు, మిగతా వాళ్ళు చూస్తూ ఊరుకోలేదు. చేతికి దొరికిన ఆయుధంతో ముందుకొచ్చారు. పైగా శ్రీజ ఉండడంతో రిస్క్ తీసుకోదలుచుకోలేదు శౌర్య. అందర్నీ తోసుకుంటూ కారెక్కి ఎలాగోలా బయటపడ్డారు. శ్రీజ అప్పుడే చూసింది శౌర్య చేతికి గాయమే రక్తం కారడాన్ని. శౌర్య, రక్తం, కారాపు, ఇక్కడ ఎక్కడైనా హాస్పిటల్ ఉందేమో కనుక్కుందాం అని అరిచింది. ఆ ఊరి వాళ్ళు ఇంకా వెనక తరుముతూ ఉండడంతో కారు ఎక్కడా ఆపకుండా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు శౌర్య. శ్రీజకి ఏం చేయాలో అర్థం కాలేదు. చీర చింగు చింపి కట్టుకట్టింది. ఇలాంటివి ఎప్పుడో పాత సినిమాల్లో ఉండేవి, ఈ మధ్య కనిపించట్లేదు. మళ్ళీ గుర్తు చేశావు. కన్నీళ్లతో నిండిన కళ్ళతో కోపంగా చూస్తూ, ఏంటి పిచ్చా నీకు, ఒక్కడివేళ వెళ్ళిపోతావా? వాళ్ళు అడిగిన డబ్బో ఆ చైనో వాళ్ళ మొహాన్ని పడేయచ్చుగా కట్టుకడుతూ అంది శ్రీజ. వాళ్ళు డబ్బు అడిగినప్పుడో చైన్ అడిగినప్పుడో నాకు కోపం రాలేదు. కారులో ఉన్న అమ్మాయి కావాలన్నప్పుడు కోపం వచ్చింది. నువ్వు కావాలంట, ఇచ్చేయినా? డీసెన్సీకి డెఫినేషన్లా ఉండేవాడు తన కోసం యాంగ్రీకి అబ్రివేషన్లా మారిపోవడంతో శౌర్య అంటే ఇంకా ఇష్టం పెరిగిపోయింది. నువ్వు ఫ్లడ్ మాస్టర్వి కాదు, సారీ, కానీ నువ్వు మాత్రం నాకు యాంగ్రీ బర్డ్వే అన్నాడు శౌర్య. అప్పుడే మెల్లగా వర్షం మొదలైంది. కారు విండో గ్లాస్ దించేసి మట్టి వాసన పీలుస్తూ, ఈ వర్షంలో మీ ఊటీ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది అంది శ్రీజ. అంతకుముందు ఇంత అందంగా ఉండేది కాదు, 2 రోజుల నుంచి చాలా అందంగా కనిపిస్తోంది. ఎవరి మహత్యమో అంటూ శ్రీజ వైపు చూస్తున్నాడు శౌర్య. తనేం చెప్పాలనుకుంటున్నాడో అర్థమైంది శ్రీజకి. చూడ్డానికి చాలా డీసెంట్గా ఉంటారు, కానీ లోపల చాలా రొమాంటిక్. రొమాన్స్కి డీసెన్సీకి ఏంటి సంబంధం అంటూ, వర్షంలో ఆడుకోవడం మీకు ఇష్టమా అని అడిగాడు వర్షాన్ని ఆస్వాదిస్తున్న శ్రీజతో. హా, మనసు చాలా ఆనందంగా ఉన్నప్పుడు అంటూ, తడుద్దామా వర్షంలో అని అడిగింది శ్రీజ. ఈ ఆనందం జాబ్ వచ్చినందుక, నాతో ఉన్నందుక? అలా అడుగుతున్న శౌర్యకి సమాధానం చెప్పకుండా కారు దిగేసింది శ్రీజ. వర్షంలో చిన్నపిల్లలా ఆడుతున్న శ్రీజ చుట్టూ ఉన్న ప్రకృతి కంటే ఇంకా అందంగా కనిపించింది. అంతకంటే ఎక్కువ తడిస్తే జలుబు చేస్తుంది అంటూ తన కోటు విప్పి గొడుగులా కప్పాడు. కోట్ని నెమ్మదిగా పక్కకు తోస్తూ, వర్షంలో చినుకులే గొడుగులు అని చెప్పింది చిలిపిగా చూస్తూ. ఈ సమయం కోసమే పొంచి ఉన్నట్టు వెంటనే గర్జించింది ఆకాశం. ఉలికిపాటుతో తనువులు దగ్గరయ్యాయి. మబ్బు నుండి జాలువారిన చినుకులు మట్టిని ముద్దాడినట్టుగా పెదవులకి దగ్గరగా చేశాడు పెదవుల్ని. గుండెలపై చిన్నగా తోస్తూ దూరం జరిగింది శ్రీజ. హే, ఎప్పుడు ఇలాగే ఉండిపోవచ్చుగా అన్నాడు ఆకాశం వైపు చూస్తూ. చూపుల ఆకాశంతో అయినా మాటలు తనతోనే అని అర్థమైంది శ్రీజకి. ఏ వర్షమైనా ఇప్పుడు మనతోనే ఉండదు, ఎప్పుడోకప్పుడు ఆగిపోవాల్సిందే అంటూ కారు వైపుకు పరుగు తీసింది శ్రీజ. హే శ్రీజ, ఆగు, వెనకే పరిగెత్తాడు. కార్ స్టార్ట్ చేస్తూ, ఏంటో నవ్వుతావు, అంతలోనే అలుగుతావు, దగ్గరైనట్టే అయ్యి దూరంగా వెళ్ళిపోతావు అన్నాడు అర్థమైనట్టే ఉన్న అర్థం కాని శ్రీజతో. ఇంటికొచ్చి రాగానే పల్లవిని గట్టిగా హక్ చేసుకుని పిండేస్తున్నప్పుడే అర్థమైంది జాబ్ వచ్చేసిందని. ఏరా అన్నయ్య, మరి నీ జాబ్ ఏమైంది? రికమెండేషన్ కూడా ఉందన్నావుగా. మీ ఫ్రెండ్ ఐలాండ్ సూపర్వైజర్, ఆవి రికమెండ్ చేస్తే ఎంతసేపు అన్నాడు శ్రీజ వైపు చేయి చూపిస్తూ. అప్పుడే అర్థమైంది శ్రీజకి ఆ రికమెండేషన్ క్యాండిడేట్ శౌర్యనే అని, తన కోసం జాబ్ సాక్రిఫైస్ చేశాడని. ఏం చెప్పాలో తెలియక చూస్తుండిపోయింది శ్రీజ. మనసులో ఏదో ఉంది, అదేంటో చెప్పొచ్చుగా అని అడిగాడు ప్రేమ నిండిన కళ్ళతో శౌర్య. నేనేం చెప్పాలనుకోవట్లేదు, తడబడ్డాయి ఆ మాటలు. సరే, నేనే చెప్తాను. జేబులో నుంచి డైమండ్ రింగ్ తీసి మోకాళ్లపై కూర్చుని అందరూ చూస్తుండగా శ్రీజను ప్రపోజ్ చేశాడు శౌర్య. అసలు శ్రీజను చూడడం అదే మొదటిసారి కాదు తనకి. ఎన్నాళ్ల క్రితమో పల్లవితో పాటు చూశాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం కలిగింది అప్పుడే తనకి. ఎప్పటికైనా క్షణం వస్తుందని తెలుసు.
అప్పుడే ఈ రింగ్ శ్రీజ కోసం కొన్నాడు. ఆ మాటలు విన్న శ్రీజ కాళ్ళు అక్కడి నుంచి పరుగులు తీశాయి. ఇంకొక క్షణం అక్కడే ఉంటే అతని ప్రేమను కాదనలేనేమోనన్న భయంతో ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఒక్క క్షణకాలం ఆగిపోయినట్టు అనిపించింది శౌర్యకి. నువ్వు తన్ను ప్రేమిస్తున్నావని తెలిస్తే శ్రీజన్న పెళ్లికే పిలిచేదాన్ని కాదురా అంటూ పల్లవి ఏడుస్తూ చెప్పింది. అప్పటి వరకు ఎవరికీ తెలియని శ్రీజకు సంబంధించిన ఒక విషయాన్ని శౌర్యతో చెప్పింది. చిన్నప్పటి నుంచి తను ప్రాణంగా ప్రేమించిన బావతో 6 నెలల క్రితం శ్రీజకు పెళ్ళైపోయింది. శ్రీజ జాతకంలో వైధవ్యం ఉందని ఎంతమంది వారించినా వినకుండా శ్రీజను సొంతం చేసుకున్నాడు. కానీ వారం రోజులు కూడా తిరగకుండానే యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆమె పెళ్ళైన కుమారి, సౌభాగ్యం లేని శ్రీమతి. చాలా రోజుల తర్వాత శ్రీజ నవ్వడం చూశాను నీ వల్ల, మళ్ళీ ఏడవడం చూశాను నీ వల్లే. 2 క్షణాల నిశ్శబ్దం తర్వాత, శ్రీజను పెళ్లి చేసుకోవడానికి నేను ఎప్పటికీ రెడీ. పెళ్ళనేది జీవితంలో మధురమైన జ్ఞాపకంలా ఉండాలి, అంతేకాని ఆల్బంలో ఫోటోలో మిగిలిపోకూడదు. చెప్పు నీ ఫ్రెండ్తో, నేను కట్టే తాళ్ళను గుండెల మీద ఉంచుకోమను. జీవితాంతం తన్ను నా గుండెల్లో ఉంచుకుంటాను. ఆ మాటలతో శౌర్య శ్రీజను ఎంతగా ప్రేమిస్తున్నాడో పల్లవికి అప్పుడు అర్థమైంది. శ్రీజ ఇంకోసారి ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? పైగా అర్థం చేసుకునే శౌర్య లాంటి వాణ్ణి. తను ఎలాగైనా శ్రీజను ఒప్పించగలను అనుకుంది పల్లవి. అప్పుడే వచ్చాడు మాలోకం పరిగెత్తుకుంటూ. శ్రీజమ్మ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం, దూరెళ్ళిపోవడానికి రొప్పుతూ చెప్పాడు. అప్పుడు వెళ్ళిపోకపోతే పల్లవి ఎలాగైనా పెళ్లి కొప్పిస్తుందని తెలుసు శ్రీజకి. పల్లవి దాకా ఎందుకు, శౌర్య గట్టిగా ఇంకోసారి అడిగితే తానే ఒప్పేసుకుంటుంది. అందుకే కళ్ళు మూసుకొని గట్టిగా ప్రార్థించింది, శౌర్య మీద పెరిగిపోతున్న ప్రేమ తగ్గిపోవాలని. శౌర్యని ఇష్టపడితేనే అతను ప్రమాదంలో పడ్డాడు. ఇంకా ప్రేమ పెళ్ళి అంటే అతను ఏమైపోతాడో అన్న భయంతో ఆ నిర్ణయం తీసుకుంది. నేను శ్రీజతో మాట్లాడి ఒప్పిస్తాను, భుజం మీద చేయి వేసి ఓదార్చింది పల్లవి. నువ్వు కాదు, నేనే వెళ్ళి అడుగుతాను. ప్రేమ భిక్ష పెట్టమని అడుగుతాను. ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ ఉన్నపళంగా శ్రీజ ఊరికి బయలుదేరాడు శౌర్య. శ్రీజతో గడిపిన క్షణాలన్నీ కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. అక్కడి నుంచి శ్రీజ వాళ్ళ ఊరికి ఒక రాత్రి జర్నీ. చిన్న ఊరు కావడంతో శ్రీజ పేరు చెప్పగానే ఇల్లు చూపించేశారు. అప్పుడే ట్రైన్ దిగి అలసటగా సోఫాలో కూర్చున్న శ్రీజని కిటికీలో నుంచి చూడగానే ఊపిరి తిరిగొచ్చినట్టు అనిపించింది. కాలింగ్ బెల్ కొడుతున్న శౌర్యని చూసి కొయ్యబారిపోయింది శ్రీజ. చెప్పకుండా వచ్చేస్తే కోపం తెచ్చుకుంటాడనుకుంది. కానీ ఇంత దూరం వెతుక్కుంటూ వస్తాడని మాత్రం అనుకోలేదు. ఎంతసేపైనా తలుపు తీయకపోయేసరికి, శ్రీజ, నీకోసం నేను ఎంతసేపైనా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. లోపల వైపు తలుపుకు జారబడున్న శ్రీజకు వినిపించేలా గట్టిగా రిచెప్పాడు శౌర్య. శౌర్య మాటలు విని లోపల నుంచి హాల్లోకి వచ్చారు శ్రీజ అత్తయ్య మావయ్య. వరుసగా అత్తయ్య మావయ్య అయినా చిన్నప్పటి నుంచి కూతుర్లా పెంచారు. ఇప్పుడు కొడుకులో వాళ్ళని చూసుకుంటోంది శ్రీజ. శౌర్య గురించి అతను పరిచయమైన రోజే అత్తయ్యకి చెప్పింది. అతను ఎందుకు వచ్చాడో పల్లవి ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు శ్రీజ మనసులో ఏముందో కూడా అత్తలో ఉన్న అమ్మ మనసుకు తెలుసు. ఇంటి తలుపులు మూసినంత సులభం కాదు శ్రీజ మనసు తలుపులు మూసేయడం. అతనంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వింతగా పైకి ఏడవు. నువ్వంటే ప్రేమ లేకపోతే అతను అంతలా లోపల ఏడవడు. శ్రీజకి నచ్చ చెప్పి శౌర్యం లోపలికి పిలిచింది శ్రీజ అత్తయ్య. మళ్ళీ పెళ్ళంటే లోకం ఏమనుకుంటుందో అన్న భయం లేదు. కానీ ఒకసారి జాతకాలను లెక్క చేయకుండా ఓ తప్పు చేసి తెలిసి మళ్ళీ అదే తప్పు చేస్తే శౌర్య శాశ్వతంగా ఎక్కడ దూరం అవుతాడన్నదే ఆమె భయం. ఆ భయంలో కూడా ప్రేమే కనిపించింది. ఏ దైవమైనా జాతకమైనా మనిషిని ప్రేమని చంపాలని కోరుకోవు శ్రీజ. శౌర్య ఎంత చెప్తున్నా, నీ జీవితంలోకి ఏ పురుషుడొచ్చినా అతని జీవితం పరిపూర్ణం కాదు తల్లి, అర్ధాంతరమే అవుతుంది అన్న జ్యోతిష్యుల మాటలే చెవిలో వినిపిస్తున్నాయి శ్రీజకి. కూతుర్లాంటి శ్రీజ జీవితం మూడులా ఉండడం వాళ్ళ అత్తయ్య మావయ్యలకి ఏమాత్రం ఇష్టం లేదు. అందరూ అంతగా చెప్పడంతో చనిపోయిన తన బావే శౌర్యం దగ్గర చేర్చాడన్న నమ్మకంతో ఒప్పుకుంది శ్రీజ. మహారాణిలా కాదు, దేవతలానూ కాదు, మా అమ్మలా చూసుకుంటాను, వచ్చే శ్రీజ అంటూ వేలికి ఉంగరం తొడిగాడు శౌర్య. నా దృష్టిలో మన పెళ్ళి అయిపోయినట్టే, పెళ్లికి ముహూర్తం పెట్టించి తీసుకెళ్తాను అంటూ నుదుటిని ముద్దు పెట్టాడు. అదంతా చూసిన శ్రీజ అత్తయ్య మావయ్యల ఆనందానికి అవధులు లేవు. పెళ్ళైన తర్వాత శ్రీజతో పాటు మీరు కూడా మాతో పాటే రావాలి, మా అమ్మ నాన్నతో సమానంగా చూసుకుంటాను అంటూ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ మాటతో శౌర్య మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. గుండె నిండా ఆనందంతో కళ్ళ నిండా ఆశలతో అక్కడి నుంచి బయలుదేరాడు శౌర్య.
రాత్రి నుంచి డ్రైవ్ చేస్తూనే ఉండడంతో తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి. ఎదురుగా వస్తున్న లారీ హారన్కి కళ్ళు తెరుచుకున్నాయి. కానీ స్టీరింగ్ కంట్రోల్ తప్పి వంతెన మీద నుంచి పంట పొలాల్లోకి పడిపోయింది శౌర్య కారు. ఉలిక్కిపడి నిద్రలోంచి లేచింది శ్రీజ. ఏంటి ఇలాంటి కలొచ్చింది? మనసులో ఏవో ఆలోచనలు మొదలయ్యాయి. టైం చూస్తే ఉదయం 6 అయింది. పొద్దున్నే వచ్చిన కళలు నిజమవుతాయంటారు అనుకుంటూ ఉండగానే శ్రీజ సెల్ రింగ్ అయింది. జీవితాన్ని మలుపు తిప్పే పిడుగులాంటి వార్తతో. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.